ఒక అద్భుతమైనటువంటి మధుర జ్ఞాపకం మన జీవితంలో ఏదైనా ఉంది అంటే అది మన పెళ్ళి. ఎంత అద్భుతమైనటువంటి ఈ కార్డ్ నాకు ప్రజెంట్ చేసిన మా గురువుగారు కూచి గారికి కృతజ్ఞతలు. That name is this guy. That రాకింగ్ name is రాకేష్ అండ్ జోర్దార్ సుజాత మారుద్దాం అనుకున్నా కానీ మార్చే ప్రసక్తి ఇప్పుడు లేదు. Congrats. పెళ్లి కార్డు ఒకసారి ఓపెన్ చేసి Group press on like ఏంటి అరే అందరికి కార్డు ఇచ్చాడు. సో మొత్తానికి సుజాత గారి పెళ్లికి ఈ రకంగా బయలుదేరాం. మొత్తానికి రాకేష్ గారి పెళ్లికి ఈ విధంగా బయలుదేరా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ చంటబ్బాయ్. ఒక అద్భుతమైనటువంటి మధుర జ్ఞాపకం మన జీవితంలో ఏదైనా ఉంది అంటే అది మన పెళ్ళి. సో ఆ పెళ్ళికి సంబంధించిన ఒక జ్ఞాపకం ఈరోజు నేను మీతో పంచుకోబోతున్నాను. నా పెళ్ళికి ఎంతోమంది అతిథులు ఇచ్చేసి వాళ్ళ యొక్క ఆశీస్సులు అందించడం జరిగింది. కానీ ఆ చిన్న జ్ఞాపకం ఒకటి ఇలా మీతో పంచుకుంటున్నాను. చూడండి, ఎంత అద్భుతమైనటువంటి ఈ కార్డ్ నాకు ప్రజెంట్ చేసిన మా గురువుగారు కూచి గారికి కృతజ్ఞతలు. నా కోసమే ఇంత అద్భుతంగా ఆ కుంచె కదిలిందేమో, మా కోసమే ఇంత అద్భుతంగా ఈ బొమ్మలు వచ్చాయేమో అన్నట్టుగా ఈ కార్డ్ని డిజైన్ చేశారు మా గురువుగారు కూచి గారు. వారికి ఏమి ఇచ్చి రుణం తీర్చుకోగలం. థ్యాంక్ యూ గురువుగారు. మా ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా ముందు జబర్దస్త్ వాళ్ళంతా ఉండి వాళ్ళ ఇంటి శుభకార్యంగా చేస్తారు కాబట్టి జబర్దస్త్ వాళ్ళతోనే స్టార్ట్ చేశాను. ముందుగా మా జడ్జెస్కి ఇద్దామని ఫస్ట్ రాస్తున్నాను. పుష్ప కృష్ణమోహన్ గారు అండ్ ఇలా తీయగానే ఆహనా పెళ్ళంట. సో నాకు బాగా ఇష్టమైన టైటిల్ అండ్ కామిక్గా ప్లస్ ఇది నాకు ఇష్టమైనటువంటి వ్యక్తి. నేను కష్టాల్లో ఉన్నప్పుడు గురుగారి దగ్గర చేశాను. కూచి గారు ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ పెయింటర్. టీటీడీ వర్క్స్ అని కూచి గారే చేస్తూ ఉంటారు. ఒక అన్నమయ కీర్తన కానీ ఏదైనా కీర్తన వచ్చేటప్పుడు టోటల్గా ఆ సంకీర్తనకు సంబంధించిన సిచ్యువేషన్ని అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా ఆ పాట మీద వేసేటువంటి గొప్ప వ్యక్తి కూచి గారు. సో ఎలా ఉంది కార్డు? చాలా అంటే చాలా బాగుంది. సో ఇది కూచి గారు ఇంకా డైరెక్ట్ గా పెయింట్ వేసిండ్రు అని చెప్పిన తర్వాత ఫీల్ వెరీ హ్యాపీ. సో అంటే నా గృహప్రవేశం దగ్గర నుంచి మా తమ్ముడు పెళ్లి తర్వాత నా పెళ్లి అవుతుందో లేదో అనుకున్నాను నా పెళ్లికి. సో అయితే కనుక ఇలా చేయించాలనుకున్నాను. సో నిజంగా వెంకటేశ్వర స్వామి తాళి కడుతున్నారు అమ్మవారికి. సో ద బెస్ట్ పిక్ నాకు ఇది. సో ఇది ఎందుకు ఇస్తున్నాను అంటే నా పెళ్ళికి మేము ఇచ్చినట్టుగా ఫ్రేమ్ చేసుకొని ఇంట్లో పెట్టుకుంటారని ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని మేము ఇస్తున్నాం అనమాట. దాని తర్వాత బ్యూటిఫుల్ ఆహ్వాన పత్రిక. That name is this guy. రాకింగ్ రాకేష్ అండ్ జోర్దార్ సుజాత మారుద్దాం అనుకున్నా కానీ మార్చే ప్రసక్తి ఇప్పుడు లేదు. సో ఇది కార్డ్ అనమాట. తిరుపతి దర్శనానికి వెళ్ళారా? మా పెళ్లి కూడా తిరుపతిలోనే. అవును చెప్పారు కదా, ఇక్కడ రిసెప్షన్ ఇస్తాను. కూర్చోండి, నేను నిలబడి దగ్గర. కంగ్రాట్స్. భగవంతుడా అంటే ఇది చాలా బాబు గారికి ఇచ్చింది. ఇది కూచి గారని టీటీడీ పెయింట్ వర్క్స్ అని చేస్తూ ఉంటారు సార్. వారు వేసారనమాట నా ఇంటికి కానీ, తర్వాత మా తమ్ముడు దానికి అందరికి అన్నిటికీ బాబు గారి స్టైల్లో పెడితే అలా
పైన తిరుపతిలో రోజా గారు చెప్తారు మంచి పని. ఆల్ ద బెస్ట్. కంగ్రాట్స్. నేను ఇంటికి వచ్చి ఇంటికి రావాలి. ఇంటికి వచ్చి ఏంటో వీళ్ళు అసలు ఏ పద్ధతులు పాటించట్లేదు. ఏంటి ఆహార ఓహో మీ పిల్లంట వివాహ మహోత్సవ ఆహ్వాన శుభపత్రిక. శ్రీరామపత్ని జగగస్య పుత్రి సీతాంగనాసుందర కోమలాంగి భూగర్భజాత మాత. ఇవన్నీ కాదండి. 23న నైట్ పెళ్లి, 23 మార్నింగ్ ఎర్లీ మార్నింగ్, 24 ఎర్లీ మార్నింగ్ పెళ్లి. అది విషయం. సో తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి చూసే ప్రేక్షకులందరూ మీరు పెళ్లి మిస్ అవ్వద్దు, తిరుపతి వచ్చేయండి. ఈ వీడియో పెళ్లికి ముందే పోస్ట్ చేస్తాం కాబట్టి ఈ వీడియో చూసిన లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి. సో రాకేష్ పెళ్లికి మీ అందరూ, మా జబర్దస్త్ అందరూ మీరు కలాలనుకుంటే, మా రాకేష్ని ఆస్వాదించాలనుకుంటే తిరుపతిలో 23rd మీ అందరూ కొండ మీద ఉంటాం. పెళ్లికి మీరు రావాలి. మా రాకేష్ అక్కడ అన్న సంతర్పణ ఉంటుంది, మనకు కావాల్సిన భోజనం ఉంటుంది. అన్న సంతర్పణ ఉంటుంది. సో వచ్చేయండి. ఓకే, కంగ్రాట్స్. చూసారు కదా వీళ్ళ లైఫ్, వీళ్ళ మనసు తెల్లగా ప్లెయిన్ గా ఉంటుంది. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఇది చూడమని చెప్పాను. బాగుంది. ఆహా పెళ్ళంట. ఆహా మా పెళ్ళంట. అదే చూడమని చెప్పాను. ఓ ఆహా మా పెళ్ళ. సో కలుద్దాం ఫ్రెండ్స్. See you on 23rd in Tirupati. Yes friends. ఏంటో మీ పెళ్లి కంటే ముందే నా పెళ్లి అయిపోతుంది. అమ్మా హ్యాపీ మ్యారీడ్ లైఫ్. గాడ్ బ్లెస్ యూ. ఎప్పుడు హ్యాపీగా నవ్వుతూ కలకాలం మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ. తప్పకుండా వస్తారు. అవును పెళ్లి ఇక్కడ రిసెప్షన్ మన నా ఈవెంట్ ఏమైంది? ఇది 2 రాష్ట్రాలు తీసుకుని పెద్ద మనిషి ఈవెంట్ పెళ్లి మన చేసుకున్నాం. అరే అందరికీ కార్డు ఇచ్చాడు. అందరికి కార్డు ఇచ్చాడు. టీం అందరు రావాలి. ఇక్కడ పెడతాను. మర్చిపోదు. చూస్తాను. ఫస్ట్ స్కిట్ ఎక్కాలి. ఫస్ట్ స్కిట్ లేదు. పెళ్ళికి వచ్చిన కార్లు 1 2 3 4 ఏంది చూసుకుందామా? మీరే కాలు ఇరగొట్టుకొని వచ్చిర్రు మీరే. అన్నీ గుర్తే ఉన్నాయి నాకు. మీరు ఎక్కడెక్కడ ఆగుతారు, ఎక్కడ ఏం చేస్తున్నావు నాకు మొత్తం గుర్తే ఉంది. వచ్చింది. ఎన్ని కార్లు ఎంతమంది అని లేదు. ఒక క్యాన్వే పెట్టుకున్నాము. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు రావడం ఎక్కడమే. ఆహ్వానించడం అనేది లేదు. అందరూ ఆహ్వానించారు. ఏంటి బాగుంటుంది. ఎండాకాలం వచ్చేసినట్టుంది. కర్నూలులోకి వచ్చేసామంటే నన్నారి ఇస్ వెరీ ఫేమస్ ఇక్కడ.
నేను ఇంత తాగలేను వేస్ట్. నువ్వు మజ్జిగ తాగుతా ఇస్తావు మజ్జిగ చూసిరా నాకేం తాగితే పడుతుంది, నేనేం తింటా, నేను ఎగ్ తింటా అనేది ఆబ్వియస్లీ గణేష్కి బాగానే బాగా పడుతుంది. నిన్న నుంచి ఏమో పంచి తింటాను. మా గణేష్ ఒక స్టోరీ చెప్తా. మేము ఒక షూట్కి పోయినాము. వెళ్ళిన దగ్గర చెరుకు రసం తీసుకురా గణేష్ అని చెప్పి పంపించినాను నేను అక్కడికి. పంపిస్తే బస్ స్టాండ్ అన్నట్టు 10 మంది అమ్మాయిలు చూస్తున్నారంట. 10 మంది అమ్మాయిలు చూసినా కూడా ఇంత కన్నులు ఎత్తి కూడా చూడకుండా సుజాతని నోరు ముయించాలంటే ప్రపంచంలో ఉన్న ఏకైక ఐటమ్ వాటర్ కానీ ఇది కానీ. వేసేసాడు, బాగా వేసేసాడు. గమ్మలకి దారి పెట్టాయి. నాకు మంచిగా వచ్చింది. మనం మంచిగా చల్లగా, ఎందుకంటే ఎండలో బయట పొద్దుగాల స్టార్ట్ అయింది. స్టార్ట్ అయింది ఎప్పుడు 5 గంటలకి అని నిదానంగా కూడా చెప్పచ్చు. 5 సార్ ఏంటి సార్ అది? అంటే పక్కన శశి నువ్వు కూడా పోయి తాగు. మనం తాగడం అంత స్టార్ట్ చేసిన హాయ్ చెప్పండి పిల్లలు. మీరు మజ్జిగ తాగుతారా? అన్న హరి 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 డిచ్చు జుట్టు కూడా మంచిగా ఉంటుంది రా. డిచ్చు ఎక్కడో మధ్యలో వీళ్ళ కోసం మనం ఆడాల్సి వస్తుంది. మీకు దించుతాను అర్థమవుతుందా? చక్కగా అందరినీ ఫాలో అవుతుంటారా? నక్షత్ర హాయ్ బేటా, ఎక్కడికి వెళ్తున్నాం? పెళ్ళికి వెళ్తున్నాం. ఎవరి పెళ్ళి నానా? ఆ మూవీలో నువ్వు నిజంగా చాలా బాగా చేసావు. నిజంగా నువ్వు లేకపోతే అసలు ఆ సినిమా నిజంగా సక్సెస్ అంత అవుతుందా? చాలా బాగా చేస్తావు. వినమ్రత ఆ పేరులోనే ఉంది. ఆ అమ్మాయి మర్యాద, పద్ధతి నిజంగా చాలా బాగా చేస్తా. అసలు ఎంత ఎవరు పెట్టారో పేరు నిజంగా వినమ్రత ఆ పేరులోనే ఉంది. నిజంగా అసలు రాకేష్ వివాహానికి మనం అందరం ఇక్కడ రావడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. గాడ్ బ్లెస్ యు.